నాట్ బ్రింగింగ్ ఇన్ కంపారిజన్ 30 ఏళ్ల ప్రస్థానంలో ఎవ్వడు వేలు చూపించలేనటువంటి ఎవరెస్ట్ మీద కూర్చున్న చిరంజీవి గారికి 5 సినిమాలతో దగ్గరికి రాగలిగింది ఓన్లీ పవన్ కళ్యాణ్ తెలుసా. ఓన్లీ పవన్ కళ్యాణ్, వేరే ఏ హీరో కనీసం టచ్ చేయడానికి కూడా దగ్గర రాలి. బ్రదర్ అనేది అన్ని పక్కన పెడితే, బట్ దట్ కైండ్ ఆఫ్ క్రేజ్ విచ్ ఈ కమాండెడ్ చెప్తున్నా కదా, ఈవెన్ టుడే అన్పారలల్డ్. బాట్స్ తో రావడం, ఆన్లైన్ లో ఏదో ఫేక్ ప్రెజెన్స్ తో రావడం, ఇవన్నీ చిల్లర హీరో పిఆర్లతో రావడం. మరి పిఆర్ ఏంటరా, ఫ్యాన్ సర్వీస్ పిఆర్, ఫ్యాన్ సర్వీస్ పిఆర్. ఏ హీరోకి కూడా ఇప్పుడు ఎవరు పెట్టారు, మొన్న ఓజీ ఫస్ట్ లుక్ లాంచ్ అప్పుడు జస్ట్ జీన్స్ షర్ట్ వేసుకొని వస్తాడు, ఇక్కడ ఎవరు డీపీ కూడా పెట్టారు చూసారా. అందులో ఏం స్టైలింగ్ ఉంది, అదేమైనా మేకప్, అది క్యారవాన్ నుంచి వచ్చింది డ్రెస్, జస్ట్ అలా వేసుకుని దిగుంటాడు నాకు తెలుసు అంతే. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. మీరు పంజాబ్ ఫోటోషూట్ ఉంటుంది ఒకటి, జస్ట్ అలా నుంచి ఉంటాడు, అప్పటిదాకా వస్తాడు, సడన్ గా స్టార్ట్ యాక్షన్ అనగానే ఇట్లా ఒక స్టిల్స్ ఇస్తాడు. హీస్ నాట్ ఓన్లీ జస్ట్ లిమిటెడ్ టు యాక్టింగ్ వర్కే కాదు, హీ నోస్ స్టైలింగ్, హీ నోస్ రైటింగ్, ఇవన్నీ కూడా తెలుసు అనుకుంటా. క్రాఫ్ట్ మీద గ్రిప్ ఎక్కువ ఉంది. ఫోకస్ చేయడు కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్, బట్ ఫోకస్ చేస్తే మాత్రం కెమెరా ఏ యాంగిల్లో చూస్తే తను బాగా కనిపిస్తాడని తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ సెన్స్ చాలా తక్కువ మందికి ఉంది. కొంతమందికి ఎన్ని యాంగిల్స్ లో పెట్టినా కూడా వాళ్ళు రారు, బ్రో ఎందుకంటే అది వాడి కెమెరా బ్లెస్సింగ్ ఫ్రమ్ ప్రెసెన్స్ తెలియదు. చిరు బ్రో, చిరు గారి నుంచి వచ్చిన బ్లెస్సింగ్ అది. ఆ టెక్నికాలిటీ తెలిసి ఉండాలంటున్నాను నేను. ఆ టెక్నికల్ స్క్రీన్ ప్రెసెన్స్ అని ఇంకోటి ఏదో మాట్లాడతారు కదా, ఆ విషయం ఏంటి అంటే దే నో ద టెక్నాలజీ హౌ కెమెరా వర్క్స్. అంటే ఎటు సైడ్ ఏ యాంగిల్లో నేను స్ట్రైట్ గా నుంచుంటే బాగుంటాను, సైడ్ యాంగిల్ నుంచుంటే కొంచెం సైడ్ కి నుంచుంటే బాగుంటాను. టెక్నికాలిటీ తెలిసిన వాడికి స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటుంది. అది స్టిల్ ఇస్తే అది పోస్టర్ అయిపోతుంది, ఫ్లెక్సీ చేసేస్తారు సింపుల్ గా. మిగిలిన వాళ్ళు ఫ్లెక్సీ చేయించుకోవాలంటే వాడు 100 తీసి అందులో బెస్ట్ ఎన్నుకుని దాని కలర్ గ్రేడింగ్ చేసి అది చేసి ఇది చేసి బ్యాక్గ్రౌండ్ అంతా ఎడిట్ చేసి వెనకాల ఫైర్ అవి ఇవి టపాసులు పెడుతుంది. ఇందులో ఏముంది బ్రో అసలు, ఈ పోస్టర్లో ఏం లేదు, వెనకాల ఒక ఫైర్ సింబల్ లేదు, రక్తం చుక్క లేదు, ఏం లేదు, జస్ట్ వచ్చేట్లా నుంచున్నాడు అంతే. జస్ట్ హీస్ లుకింగ్ లైక్ ది ఈగల్ ఈస్ కమింగ్, బెటర్ స్టార్ట్ రన్నింగ్ అన్నట్టు ఉంది పరిస్థితి. ఈ అమ్మ 24 లో తీసేసి డైరెక్ట్ సెప్టెంబర్ లో కూర్చోబెట్టండి బాబు మమ్మల్ని, ఎందుకు మాకు ఇంకా ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇవన్నీ ఎందుకు. ఆయన బాడీ ఎలా ఉంటుందంటే సిమెట్రికల్ బ్రో, లైక్ నువ్వు ఏ మల్టీ డైమెన్షన్